డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పనకు చర్యలు చేపట్టామన్న సీఎం చంద్రబాబు. స్వయం బ్రాండ్ను గ్లోబల్ బ్రాండ్గా చేసే బాధ్యత తనదని హామీ. మూసీ ప్రక్షాళనపై విపక్షాలకు సీఎం రేవంత్ కౌంటర్. ఏ కార్యాచరణ చేపట్టకుండా ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్న. నదుల ప్రాంతంలో 50 మీటర్లు బఫర్ జోన్ ఉంటుందన్న ముఖ్యమంత్రి. అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని స్పష్టం. ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5% పడిపోయింది. సంతానోత్పత్తి రేటును 2.1% తీసుకెళ్లాలన్న చంద్రబాబు. మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న సీఎం. అనర్హత పిటిషన్ స్పీకర్ పరిధిలోని అంశం. నిర్ణయం స్పీకర్ తీసుకోవాలన్న కడియం. ఇప్పుడు తాను మాట్లాడేది ఏమీ లేదని కామెంట్. వేట్లపాలెం ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు. బాణసంచా రా మెటీరియల్ అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు. పేలుడు సమయంలో 3 దగ్గర సరుకు కొనుగోలు. వారిపైన కేసులు నమోదు చేయనున్న పోలీసులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం. అతి వేగంగా వచ్చి 2వీలర్ను ఢీకొట్టిన మినీ వ్యాన్ డ్రైవర్కు దేహశుద్ధి చేసిన స్థానికులు. ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్. యూట్యూబ్లో చూసి మద్యం తయారు చేసి సీసాల్లో నింపుతున్న వ్యక్తి. నిందితుడిని పట్టుకున్న తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసులు. 33 నాటు మద్యం బాటిళ్లు సీజ్. సిరిసిల్ల జిల్లా వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు. అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడి హత్య. భర్త బావతో కలిసి మర్డర్ చేసిన శారద. 3 నిందితులు అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు. పలుచోట్ల 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు. వేడి గాలుల తీవ్రతతో అల్లాడిపోతున్న జనం. 12 రాష్ట్రాలకు ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ. ఢిల్లీ ఉత్తమ్ నగర్లో హోలీ వేడుకల్లో విషాదం. 2 కుటుంబాల మధ్య గొడవ. తరుణ్ అనే యువకుడు మృతి. నిందితుడు నిజాముద్దీన్ ఇంటిని బుల్డోజర్తో కూల్చేసిన అధికారులు. బెంగాల్ గవర్నర్గా రాజీనామా నిర్ణయం ఆలోచించే తీసుకున్నా. టైం వచ్చే వరకు అన్ని విషయాలు సీక్రెట్గా ఉంటాయన్న ఆనంద్ బోస్. ఎంట్రీ ఉన్నప్పుడు ఎగ్జిట్ కూడా ఉంటుందని వెల్లడి. ఢిల్లీలో 35,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు. 18,000 కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టులు షురూ. 15,000 కోట్లతో జీపీఆర్ఏ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు మొదలు.